వాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 70వ దశకంలో ఉన్నాం. ఇతి త్వయి రసాకులం రమిత వల్లభే వల్లవాహ కదాపి పురమంబికా కమితురంబికా కానని. ఇతి త్వయి రసాకులం రమిత వల్లభే వల్లవాహ కదాపి పురమంబికా కమితురంబికా కానని. సమేత్య భవతా సమం నిశి నిషేవ్యదివ్యోత్సవం సుఖం సుషుపురగ్రసీద్ వ్రజపముగ్రనాగస్తదా. ప్రభు, నీవు ఈ విధంగా గోపికలతో రాసోత్సవమున మునిగి వారిని అమందరసానందమును ఒలలాడించవు. ఒకనాడు నీవు గోపకులతో కలిసి అంబికావనముననున్న శివుని మందిరమునకు పోయి అచ్చట శివారాధన చేసి రాత్రివేళ సుఖంగా నిద్రించవు. అప్పుడు ఒక భయంకరమైన కొండ చిలువ నందగోపుని మృంగసాగెను. సమున్ముఖమథోల్ముఖైరభిహతేపి తస్మిన్ బలాత్ అముంచతి భవత్పదే న్యపతి పాహి పాహీతి తైః. తదా ఖలు పదా భవాన్ సముపగమ్య పస్పర్శతం బభౌ సజ నిజాం తనుం సముపసాద్య వైద్యాధరి. అప్పుడు గోపకులు మండుచున్న కర్రలతో దానిని గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. అయినను ఆ కొండ చిలువ నందగోపుని వదిలిపెట్టలేదు. అప్పుడు గోపకులందరూ నందగోపుని రక్షింపుమని నీ పాదములపై పడ్డారు. వెంటనే నీవు ఆ కొండ చిలువను నీ పాదము చే స్పృశింపగా ఆ సర్పము తన మునుపటి విద్యాధర రూపమును పొంది విరాజిల్లింది. సుదర్శనధర ప్రభో నను సుదర్శనాఖ్యోస్మ్యహం మునీన్ క్వచిదపాహసం తంత ఇహ మాం వ్యధుర్వాహసం భవత్పద సమర్పణాదమలతాం గతోస్మీత్య సౌస్తువం నిజపదం యయౌ వ్రజపదం చ గోపాముదా. సుదర్శన చక్రమును ధరించు స్వామి, నేను సుదర్శనుడను, విద్యాధరుడను. ఒకప్పుడు అంగిరసుడు మొదలైన మహర్షులను అవమానించి వారి శాప ఫలితంగా ఈ రూపమును ఇక్కడ నివసించుచున్నాను. నీ పాదస్పర్శ వలన నా శాపము తీరిపోయింది అని నిన్ను స్తుతించుచూ అతడు తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత గోపాలకులందరూ సంతోషించి కలిసి గోకులమునకు వెళ్ళిపోయారు. కదాపి ఖలు సీరిణా విహరతే త్వయి స్త్రీజనైః జహారధనదానుగస్స కిల శంఖచూడో బలాః అతిద్రుతమనుద్రుతస్తమథ ముక్త నారీజనం రురోజిత శిరోమణిం హలభృతే చ తస్యా దదాః. ఒకనాడు నీవు బలరాముడు గోపికలతో కలిసి యమునా నదీ తీరమున విహరించుచున్నారు. అప్పుడు శంఖచూడుడను కుబేరుని యొక్క సేవకుడు కొందరు గోపికలను అపహరించుకొని పోయాడు. వెంటనే నీవతనిని వెంబడింపగా భయము చేతనతడు ఆ స్త్రీలను వదిలిపెట్టి పారిపోయాడు. అయినను నీవు ఆ దుష్టుని సంహరించి అతని యొక్క శిరోరత్నమును తీసుకుని అన్నయ్యైన బలరామునికిచ్చావు. దినేషు చ సుహృజ్జనై సహవనేషు లీలాపరం మనోభవ మనోహరం రసిత వేణునాదామృతం భవంతమరీదృశామృత పారణాదాయినం విచించ కిమునాలపన్ విరహతాపితా గోపికా. దేవా, నీవు నీ స్నేహితులైన గోపాల బాలుకులతో కలిసి వనములందు తిరుగుతున్నావు. నీవు మన్మధుని కంటేనూ మనోహరుడవు, మురళిని మధురంగా మ్రోగిస్తున్నావు. దేవతా స్త్రీల కన్నులకు కూడా ఆనందమును కలిగించు సుందరాకారుడవు. అట్టి నిన్ను తలుచుకొని గోపికలు అనేక విధములుగా విరహ తాపమునకు లోనైనారు. భోజరాజభృతకస్త్వథ కశ్చిత్ కష్టతుష్టపదృష్టిరరిష్టః నిష్ఠురాకృతిరపష్ఠు నినాదస్తిష్ఠతే స్మ భవతే వృషరూపీ. ఒకనాడు అరిష్టాసురుడు అను కంసుని భృత్యుడొకడు వృషభము యొక్క రూపమును ధరించి నీ ముందు నిలబడ్డాడు. ఆ రాక్షసుని దృష్టి మహాభయంకరంగా ఉంది. అతని శబ్దము కూడా చాలా కర్ణ కఠోరంగా ఉన్నది. శాక్వరోధ జగతి ధృతిహారీ మూర్తిమేష బృహతీం ప్రదధానః పంక్తిమాశు పరిఘూణ్య పశూనాం ఛందసాం నిధిమవాపభవంతం. ఈ వృషభం యొక్క గొప్ప ఆకారములో లోక భయంకరము. అట్టి అరిష్టాసురుడు గోవుల మందలో ప్రవేశించి వాటిని బెదరగొట్టి సమస్త వేద స్వరూపుడవగు నీ దగ్గరకు చేరాడు.
తుంగశృంగముఖమాశ్వభియంతం సంగృహయ్యరభసాదభియంతం భద్రరూపమపి దైత్యమభద్రం మర్దయన్న మదయస్సురలోకం. అసురారి, ఎత్తైన కొమ్ములతో వృషభ రూపమునున్న ఆ భయంకర రాక్షసుడు నిర్భయంగా నిన్ను పొడుచుటకై నీకు అభిముఖముగా పరుగెత్తుకొని వస్తున్నాడు. అప్పుడు నీవు దుష్టరాక్షసుని పట్టుకుని సంహరించావు. ఆ విధంగా దేవతలందరినీ సంతోషపెట్టావయ్యా. చిత్రమధ్య భగవన్ వృషఘాత సుస్థిరాజని వృషస్థితిరుర్వ్యాం వర్ధతే చ వృషచేతసి భూయాన్మోదయిత్యభినుతోసి సురైస్త్వం. స్వామి, నీ లీలలు విచిత్రములు. నీవు వృషభాసురుని సంహరించుట వలన భూమండలమున ధర్మము సుస్థిరమైనది. అందువలన దేవేంద్రుని మనస్సు ఊరట చెందెను. అంతటా దేవతలు నిన్ను ఎంతయో శ్లాఘించారు. ఔక్షకాని పరిధావత దూరం వీక్షతామయమిహోక్ష విభేది ఇత్తమాత్తః సితైస్సహ గోపైర్గేహగస్త్వమవ వాతపురేష. దేవా, నీవు అరిష్టాసుర సంహారము చేయగా చూచిన గోపబాలకులు నవ్వుచూ వ్యంగ్యముగా తాము రక్షించుచున్న ఎద్దులతో ఇలా అన్నారు: ఈ శ్రీకృష్ణుడు వృషభ సంహారము చేయును, ఎద్దులారా మీరు తొందరగా పరిగెత్తండి అన్నట్ట. ఈ విధంగా పలుకుచున్న గోపాలకులతో కలిసి నీవు ఇంటికి వెళ్ళావు. అట్టి గురువాయూరు పురవరాధీశ, నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.